హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను శ్రీలంక అయితే వెళ్ళినా అనమాట. మా అమ్మల చిలుక చూడక చాలా రోజులు అవుతుందని చెప్పేసి నేనైతే మా అమ్మల చిలుక మా చిలుక పక్కన అనమాట కొనుక్కున్న వాళ్ళు పడి లేసి ఇస్తున్నారు. చాలా అనమాట మా చిలుక మేము బాగుండేనో ఇప్పుడైతే చాలా మారిపోయిందనమాట. మేము వెళ్ళే రోడ్ అన్నమాట ఇదంతా వచ్చేసి మా చుట్టుపక్కల నుంచి రోడ్డు పోటీ పొలాలన్నమాట ఇవన్నీ. మా పొలం ఎట్లా ఉందో చూపిస్తాను రండి. వచ్చేసి మేము వెళ్ళే రోడ్ అన్నమాట, మా చెట్లకు వెళ్ళే రోడ్డు మొత్తం గడ్డి అయితే మస్తు ఉంది అనమాట. మేము వెళ్ళట్లేదు కదా, అంత గడ్డి వచ్చింది అనమాట. మొత్తం ఎవరైనా మనుషులు వెళ్తుంటేనేమో గడ్డి అనేది ఉండదు, మొత్తం వెళ్తుంటే కొట్టుకుంటూ వెళ్తారు కాబట్టి ఉండదు అనమాట. వెళ్తలేం కాబట్టి మొత్తం గడ్డి ఉన్నది. ఇది వచ్చేసి మా చెలుకలు అన్నమాట. ఎట్లా ఉందో చూడండి. ఇది వేరే వాళ్ళకి అమ్మేసారు అనమాట. ఇది మా పొలమే, కాకపోతే వేరే వాళ్ళకి అమ్మేసారు అనమాట. ఇది మా పొలం అనమాట. మొత్తం వచ్చేసి దున్ని పెట్టుకోరు అనమాట, బుడ్డకు దున్ని పెట్టినట్టున్నారు. మా అమ్మ వాళ్ళు వేరే వాళ్ళకి కౌలుకి ఇచ్చారు అనమాట. మా పొలంలో కొంచెం మొక్క చేను వేసిరు, కొంచెం వదిలేసిరు అనమాట వాళ్ళు బుడ్డ చేను వేసుకోవడానికి. మొత్తం మా అమ్మ వాళ్ళు చేసేటప్పుడు చాలా బాగుండే పొలం అయితే. మేము ఉన్నప్పుడు చాలా ఈ పాటికి అందులో పత్తి చేను, వరి చేను చాలా వేసేవాళ్ళు అన్నమాట. ఇప్పుడు మా వాళ్ళు లేదు కదా, పొలం కౌలుకి ఇచ్చారు కాబట్టి మొత్తం పాడుపడ్డట్టు అయిపోయిందన్నమాట. చూడండి, నేనైతే వీడియో అయితే తీసుకున్నాను అన్నమాట. చూడండి మొత్తం ఎట్లా ఉన్నది. తాటి చెట్లు అన్నమాట, మస్తున్నాయి తాటి చెట్లు. మా ఇంట్లో తాటి చెట్లు ఉన్నాయి. ఇక సీతాఫలం చెట్టు ఉంది. అయితే సీతాఫలాలు ఉన్నాయని పోతే మొత్తం ఏమంటారు కచ్చి ఉన్నాయి అనమాట, ఇంకా పలకలేదన్నమాట ఇవి. చూడండి, ఇది మొత్తం మా పొలమే అన్నమాట. మొత్తం చింతల చెట్లు ఉండే, మస్తు చెట్లు ఉన్నాయి అన్నమాట. వేప చెట్లు కానీ కానుగ చెట్లు చాలా ఉండే, అన్నీ కొట్టేసారు అన్నమాట. ఖాళీ ప్లేస్ అయితే ఉంచుకున్నారు ఇక అంతే. మా ఊళ్ళు మొత్తం గడ్డి మొలిచింది అనమాట. మేము ఉన్నప్పుడు పత్తి చేను, మొక్క చేను, కంది చేను అవన్నీ వేసేవాళ్ళు మా అమ్మ వాళ్ళు. మేము లేము, మా మ్యారేజ్ అయిన తర్వాత మేము హైదరాబాద్ వెళ్ళాం కాబట్టి మా ఊళ్ళు కూడా చేయడానికి ఓపిక లేక మా ఊళ్ళు కౌలుకి ఇచ్చారు అనమాట. కౌలుకి ఇస్తే వాళ్ళు బిడ్డ కోసం అని వదిలేసుకున్నారు. కొంచెమేమో మొక్క చేను వేసారు. ఇదైతే వరి చేను అన్నమాట. మొత్తం ఇది వరి చేనే వేసేవాళ్ళు మా ఊళ్ళు. ఇది మా పెద్దనాన్న పొలం అన్నమాట. మా పెద్దనాన్న పొలం వరి చేను వేసేవాళ్ళు, కానీ ఎందుకు మరి ఈసారి వేయలేదు. మొత్తం పడబడ్డట్టు అయిందనమాట. ఈ పలుగు వచ్చేసి మా అమ్మ వాళ్ళకి కూడా ఎందుకో మరి వేయలేదు, వేరే వాళ్ళకి అమ్మినామన్నమాట. పలుగు అమ్మిర్రు మా వాళ్ళు, అందుకనేసి వేరే వాళ్ళకి ఇచ్చింది. పలుగు అమ్మిర్రు అనమాట. ఆ పలుగు అమ్మిర్రు అనమాట. రేట్ చాలా ఉంటుంది. అమ్మేస్తే వాళ్ళు ఇంకా తోడలే అన్నమాట పలుగు. చూడండి ఎలా ఉందో మా అమ్మ వాళ్ళ పొలం. మా అమ్మ వాళ్ళ పొలంలో వర్షం వేస్తుంది అన్నమాట. మొత్తము మరికట్లలో ఇది మొత్తం పలుగు అన్నమాట. చాలా బాగుండే ఫ్రెండ్స్ మేము ఉన్నప్పుడైతే పొలం. కాకపోతే ఇప్పుడు మొత్తం చేంజ్ చేసేసారు. మొత్తం ఏమంటారు చెట్లన్నీ నరికేసారు, మొత్తం పాడుపడ్డ అయిపోయింది. అంతే కదా, ఎవరైనా వాళ్ళ పొలం వాళ్ళు చేసుకుంటేనే నీట్గా ఉంటుంది. తప్పిస్తే వేరే వాళ్ళకి ఇస్తే ఇట్లే ఉంటుందేమో కదా ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి వేప చెట్టు, కానుగ చెట్టు, సీతాఫలాల చెట్లు మస్తు ఉండే అన్నమాట. ఈడ మొత్తం కొట్టేసారు. ఒక సీతాఫలం చెట్టు ఒకటే ఉంది. ఆడ పంటలక్ష్మమ్మ కూడా ఉండేది, లేదన్నమాట. మొత్తమే కొట్టేసారు అన్నమాట. అంతా కొట్టేసి ఓన్లీ పంటలక్ష్మమ్మ గుడి మొత్తం ఖరాబ్ అయిపోయింది అన్నమాట. మొత్తము మా అమ్మ ఉంటేనేమో వర్షానికి వచ్చినప్పుడల్లా పంటలక్ష్మమ్మకి అయితే ఖచ్చితంగా నైవేద్యం పెట్టేది అనమాట మా అమ్మ. ఇప్పుడు చేస్తలేదు కదా, వదిలేసారు. అందుకని చెప్పేసి ఎవరు పెడతలేరు అన్నమాట. అది వచ్చేసి మొత్తం మాదే అన్నమాట. అంటే మొత్తం మా పెద్దనాన్న వాళ్ళది మాది ఉందన్నమాట ఇదంతా.
ఎకరాలు ఉంటుంది అన్నమాట మొత్తం. కానీ కొంత అమ్ముకున్నారు అన్నమాట. మా అమ్మ వాళ్ళు 2 acres అంతా అమ్మేసారు అన్నమాట. ఇంకా అదంతా మా అమ్మ వాళ్ళది అన్నమాట. చూడండి ఇది వచ్చేసి వరిసేను అన్నమాట. మా నాన్న వాళ్ళ మారికట్లలో వరిసేను అయితే వేసిరు అన్నమాట. చూడండి వాటర్ ఎంత బాగా చేసుకుంటే మాత్రం మస్తు ఉంటుంది ఫ్రెండ్స్. వ్యవసాయం అంటే చేసుకుంటేనే చాలా బాగా అనిపిస్తుంది. కానీ హైదరాబాద్ వెళ్ళాం కాబట్టి మా వాళ్ళు చేయడానికి ఓపిక చేస్తలేరు అన్నమాట. వచ్చేసి అంతా మా పొలమే అన్నమాట. మా చెనకలో బావి కూడా ఉంటుంది, పెద్ద బావి. వెనకటి కాలంలో మా తాతల కాలంలో తోమిరు అన్నమాట ఆ బావిని. ఆ బావిని మా వెనకటిగా చూపిస్తున్నా చూడండి. అది మా తాతల కాలంలో తోమిన బావి అన్నమాట. ఆ బావిలో నీళ్ళు కూడా ఉండేది. చెట్లు మొత్తం మస్తు చెట్లు ఉండేవి ఇంకా దాని చుట్టూ లేవన్నమాట. ఇది మా పొలం అన్నమాట. తాత వచ్చిందా? చూడండి ఎలా ఉంది మా పొలం, మీకు నచ్చిందా? ఇదంతా పలుగు చేను మొత్తం అన్నమాట. వచ్చేసి మా అమ్మ వాళ్ళ పొలము. చెట్లు ఉండేవన్నమాట, సీతాఫల చెట్లు అవి ఉండేవన్నమాట, ఏవి లేవన్నమాట. ఇదైతే ఇదంతా అయిపోయింది, ఇదంతా అట్లా ఉండిపోయింది అన్నమాట. ఇంకా ఇదంతా చూసేసి అయితే మక్క బుట్టలు తెంపుకొని ఇంటికైతే వచ్చేసాం అన్నమాట. తిరిగి వస్తుంటే ఇదంతా రోడ్ అన్నమాట. ఇది ఫ్రెండ్స్ మా చెలకకైతే వెళ్ళి వచ్చింది అన్నమాట. చూసి మక్క బుట్టలు తెంపుకొని అయితే వచ్చింది అన్నమాట. ఇది మా పొలం. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే బాయ్.